హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మటన్ని తెల్లదన్నే రెసిపీ సోయా చంక్స్ రెసిపీ. ఈ సోయా చంక్స్ రెసిపీని మనం ఇంట్లోని ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి. ఈ నీటిని కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు సోయా చంక్స్, సోయా గ్రాన్యూల్స్ అంటాం కదా, ఈ సోయా గ్రాన్యూల్స్ని ఈ నీటిలో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 to 3 minutes ఉడికించిన తర్వాత వీటిని నీటిలోంచి తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుని చల్లబరుచుకున్న తర్వాత చేత్తో వీటిని పిసుకుతూ దాంట్లో ఉన్న నీటిని ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇంకా కొన్ని చూపిస్తున్నాను. ఇలా మొత్తం పిసుకుతూ తీసేస్తే ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ పోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి నూనె పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని ఇందులో వేసేసి చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ సోయా చంక్స్ని ఈ ఆయిల్లో కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే మనకు కర్రీలో ఈ సోయా చంక్స్ అనేవి టేస్ట్ చాలా బాగా ఇస్తాయి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి తగినంత నూనెను పోసేసుకుని ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసేసుకుని ఆయిల్లో వేసేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయ కొంచెం వేగనివ్వాలి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ని వేసి చెంచాతో కలుపుకుంటూ ఈ మిశ్రమాన్ని మంచి సువాసన వచ్చే వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, పల్లీలు కొబ్బరి మిశ్రమం అన్నమాట. పల్లీలను కొంచెం రోస్ట్ చేసుకుని కొంచెం కొబ్బరిలను కూడా రోస్ట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోగా వేసుకున్న మిశ్రమం అన్నమాట. చెంచాతో మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి అంటే ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు ఈ పచ్చిదనం అనేది పోతుంది. ఇప్పుడు ఒక 3 టమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్యూరీ తయారవుతుంది. ఈ టమాటో ప్యూరీని ఈ మిశ్రమంలో వేసేసి చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టమాటాలకు ఉన్న పచ్చిదనం అనేది పోయి టమాటాలు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపుని, 1.5 టీ స్పూన్ కారాన్ని, ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని ఈ మిశ్రమాలన్నీ ఒకదానికొకటి పట్టేటట్టు చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరుగు ఉంటుంది కదా, పెరుగుని బాగా కొట్టేసుకుని ఇందులో వేసేసుకుని చెంచాతో బాగా మిక్స్ చేసుకుంటూ మన మసాలా మిశ్రమాలన్నీ పెరుగులో కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుని వీటిని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడు ఆయిల్ అనేది చూడండి అలా పైకి వస్తుంది. అప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. ఇలా చూడండి, ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్ళని పోసేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని చెంచాతో బాగా కలిపేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న సోయా చంక్స్ని ఈ మిశ్రమంలో వేసేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఈ సోయా గ్రాన్యూల్స్ మసాలాలో ఉడికి మన గ్రేవీ అనేది దగ్గరయ్యే వరకు ఉడికించుకుంటే మన సోయా చంక్స్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో పల్లీలు వేసాం, కొబ్బరి వేసాం కదా, ఈ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం మటన్ కర్రీ తిన్నప్పుడు వచ్చే టేస్టే సోయా చంక్స్ మసాలా కర్రీ తిన్నప్పుడు వస్తుంది. ఈ సోయా చంక్స్ కర్రీ అనేది ప్రోటీనిషియస్గా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పెట్టవచ్చు, కానీ ఎక్సెస్ పెట్టకూడదు, లిమిట్లోనే తినాలి. రైస్లోకైనా రోటీస్లోకైనా ఈ సోయా చంక్స్ కర్రీ అనేది సూపర్గా ఉంటుంది.